ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించడం. ఎవరైతే దేవుడు అనుగ్రహించిన ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు. వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయనను ప్రేమించు వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. వారి నిధులను నింపుతారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో తరతరాలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారంగా ఉన్నామా, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా? ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారంగా కాకుండా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేలులు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నిన్ను ప్రేమించేవారుగా ఉంటారో వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేస్తావు. కనుక దేవా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారుగా కాకుండా నిన్ను ప్రేమించేవారుగా ఉంటూ నీ ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.